సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ప్లేలిస్ట్లోని ఫోర్త్ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాం. సో ఈ వీడియోలో 300 నుంచి 400 వరకు ఉన్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే చూస్తాం. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం నేను చెప్పినట్టే 1800 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే ఉంటాయి. డైలీ 100 చొప్పున 18 వీడియోస్ వరకు వస్తాయి. సో ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, సో దట్ మీరు ఎప్పటికప్పుడు నాతో అప్డేట్గా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అయితే ఫాలో అవ్వచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో 301 వచ్చేసి సెరిబ్రల్. సెరిబ్రల్ అంటే సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద బ్రెయిన్ ఆర్ ద ఇంటెలెక్ట్. అంటే ఇంటెలిజెన్స్ సంబంధించింది ఏదైనా అర్థం చేసుకునే పార్ట్ ఉంటుంది కదా మన బాడీలో, బ్రెయిన్. సో ఆ బ్రెయిన్కి సంబంధించింది సెరిబ్రల్. సో అది పార్ట్ సెరిబ్రమ్, సెరిబెల్లం ఉంటాయి కదా, సో అవి అనమాట. నెక్స్ట్ కొరియోగ్రఫీ, సారీ సెరోగ్రఫీ. సెరోగ్రఫీ అంటే ఆర్ట్ ఆఫ్ డిజైనింగ్ ఆర్ రైటింగ్ ఆన్ ఎ వ్యాక్స్. సో ఏదైనా ఒక ఆర్ట్ని డిజైన్ చేయడం, లేదంటే వ్యాక్స్ అనే మెటీరియల్ ఉంటుంది కదా, సో దాని మీద రాయడం లేదా దాంతో రాయడం. సో దాన్ని సెరోగ్రఫీ అంటారు అనమాట. నెక్స్ట్ చాఫే. చాఫే అంటే రబ్ రబ్ ఈ పార్ట్ ఆఫ్ బాడీ టు రీస్టోర్ వార్మ్త్ సెన్సేషన్. సో అంటే మనం చలేసినప్పుడు హ్యాండ్స్ రెండు రబ్ చేస్తాం కదా, హీట్నెస్ పుట్టించడం కోసం. సో అలాంటి దాన్ని చఫే అంటారు. నెక్స్ట్ చాఫ్. చాఫ్ అంటే ద హస్క్ ఆఫ్ కార్న్ ఆర్ అదర్ గ్రెయిన్ సెపరేటెడ్ బై విన్నోవింగ్ ఆర్ థ్రెషింగ్. సో వర్డ్స్ చూసుకోండి, విన్నోవింగ్ ఆర్ థ్రెషింగ్. అంటే మనకి చాట అంటారు కదా, చాటలో మనం ఎగరేస్తూ ఉన్నప్పుడు గాలికి డస్ట్ అంతా బయటకు వెళ్ళిపోయి ఐటమ్స్ మాత్రం మిగులుతాయి కదా, సో అది అనమాట. చాటతో అల్లడం అంటారు కదా, దాన్ని విన్నోవింగ్ ఆర్ థ్రెషింగ్ అంటారు అనమాట. ఆ ప్రాసెస్ని చాఫ్ అంటారు. ఓకే, చాఫే, చాఫ్. ఓకే, నెక్స్ట్ చార్జిన్. చార్జిన్. చార్జిన్ అంటే వెక్సేషన్ ఫర్ హ్యూమిలియేషన్ ఆర్ డిసప్పాయింట్మెంట్. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడిపోవడం అనమాట. వెక్సేషన్ ఫర్ హ్యూమిలియేషన్ అంటే, వెక్సేషన్ అంటే భయంకరంగా బాధపడిపోవడం, సో ఏడ్ చేయడం అలా అనమాట. హ్యూమిలియేషన్ ఆర్ డిసప్పాయింట్మెంట్ దాన్ని చార్జిన్ అంటారు. నెక్స్ట్ చేంజ్. చేంజ్ అంటే తెలిసిందే, రీప్లేస్ చేయడం. నెక్స్ట్ చేంజ్లింగ్. సో చేంజ్లింగ్ అంటే ఏ చైల్డ్ హూ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ సీక్రెట్లీ లెఫ్ట్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అనదర్. సో మనం మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అల వైకుంఠపురంలో చిన్నప్పుడు, అల వైకుంఠపురం మూవీలో చిన్నప్పుడు అల్లు అర్జున్‌నిను ఇంకో హీరోని షిఫ్ట్ చేస్తారు కదా, చిన్నప్పుడు పుట్టినప్పుడే. సో అలాంటి దాన్ని చేంజ్లింగ్ అంటారనమాట. అంటే చిన్నతనంలోనే బేబీస్‌ని చేంజ్ చేసేయడం అనమాట. నెక్స్ట్ చాపెల్. చాపెల్ అంటే ఏ స్మాల్ బిల్డింగ్ రూమ్ ఆర్ యూజ్డ్ ఫర్ క్రిస్టియన్ వర్షిప్ ఇన్ ఏ స్కూల్, ప్రిజన్ ఆర్ లార్జ్ ప్రైవేట్ హౌస్. ఓకే, ఏదైనా ఒక స్కూల్‌లో గానీ, ప్రిజన్‌లో గానీ, ప్రైవేట్ ఏరియాలో గానీ ఒక డెడికేటెడ్ ఏరియా, స్మాల్ డెడికేటెడ్ ఏరియాని ఆహ్, క్రిస్టియన్ వర్షిప్ కోసం వాడితే దాన్ని చాపెల్ అంటారు. నెక్స్ట్ చరిస్మా. చరిస్మా అంటే తెలిసిందే, కంపెలింగ్ అట్రాక్టివ్‌నెస్ ఆర్ చార్మ్‌నెస్. అంటే చరిష్మా అంటే సో అతని చరిష్మా చాలా బావుంది అంటాం కదా, సో అంటే తన చుట్టుపక్కల ఉన్న ఔరా వైబ్రేషన్ బావుందని అర్థం అనమాట. చరిస్మాటిక్ కూడా సేమ్, చరిష్మా అన్న చరిస్మాటిక్ పర్సన్ అన్న ఒకటే. నెక్స్ట్ వచ్చేసి 311. 311 వచ్చేసి చార్లటన్. చార్లటన్ అంటే ఏ పర్సన్ ఫాల్స్‌లీ క్లెయిమ్స్ టు హావ్ ఎ స్పెషల్ నాలెడ్జ్ ఆర్ స్కిల్. అంటే తనకి లేని స్కిల్‌ని కూడా తనకు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ షో చేయడం అనమాట. సో అలాంటి పర్సన్‌ని చార్లటన్ అంటారు. నెక్స్ట్ చేజ్. చేజ్ అంటే తెలిసిందే, వెంటపడడం. నెక్స్ట్ చాస్మ్. చాస్మ్. చాస్మ్ అంటే ఏ డీప్ ఫిషర్ ఇన్ ద ఎర్త్ సర్ఫేస్. ఫిషర్ అంటే క్రాక్. సో క్రాక్లింగ్ వస్తాయి కదా ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు. సో అలాంటిదనమాట. కానీ పెద్దది, డీప్ ఫిషర్ ఇన్ ద ఎర్త్ సర్ఫేస్. చూసారా ఎంత పెద్దదో? సో అంత పెద్దదాన్ని చాస్మ్ అంటారనమాట. నెక్స్ట్ చాసిస్. చాసిస్ అంటే ద బేస్ ఫ్రేమ్ ఆఫ్ ఏ కార్ ఆర్ ఏ అదర్ వీల్ వెహికల్. సో చాసిస్ బండి నెంబర్ ఏంటి, చాసిస్ నెంబర్ ఏంటి అని అంటాం కదా, సో బేసిక్ స్ట్రక్చర్ ఆ యొక్క నెంబర్ అనమాట అది. సో లోపల ఏ ఐటెమ్స్ లేకుండా అవుట్‌లుక్ ఉంటది కదా, దాన్ననమాట. నెక్స్ట్ చాస్టైజ్. చాస్టైర్ అంటే టు క్రిటిసైజ్ సమ్‌వన్ సెవర్‌లీ. సో సివియర్‌లీగా క్రిటిసైజ్ చేస్తే దాన్ని చాస్టైజ్ అంటారనమాట. నెక్స్ట్ చాఫర్. చాఫర్ అంటే పర్సన్ ఎంప్లాయిడ్ టు డ్రైవ్ ఏ ప్రైవేట్ ఆర్ హైర్డ్ కార్. సో డబ్బున్న వాళ్ళు ఒక ప్రత్యేకంగా డ్రైవర్‌ని పెట్టుకుంటారు కదా, సో అలాంటి పర్సన్‌ని చాఫర్ అంటారు. తనకి యూనిఫార్మ్ ఉంటది, క్యాప్ ఉంటాయి. సో ఇంకా సేమ్ డ్రైవర్ అంటే ఎలా ఉండాలో అలా ఉంటాడనమాట. నెక్స్ట్ చిరోమాన్సీ అంటే పామ్ రీడింగ్. సో 'రాధేశ్యామ్' మూవీలో ప్రభాస్ చేస్తారు కదా పామ్ రీడింగ్. సో అలాంటి దాన్ని చిరోమాన్సీ అంటారనమాట. నెక్స్ట్ చాయర్. చాయర్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ సింగర్స్ ఇన్ ఏ చర్చ్. సో ఈ గ్రూప్ ఆఫ్ సింగర్స్ ఇన్ ఏ చర్చ్‌ని చాయర్ అంటారు. వాళ్ళు పాడే పాటని కాదు,
వాళ్ళని మాత్రమే చార్ అంటారనమాట. మళ్ళీ వాళ్ళు పాడేదానికి వేరే ఉంటాయి. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో ఒకటి చూసాం. నెక్స్ట్ చోరే. చోర్ చోరే అంటే రొటీన్ టాస్క్ ఎస్పెషల్లీ హౌస్ హోల్డ్ వన్. సో, డైలీ చేసే రొటీన్ వర్క్ ఉంటది కదా! సో, బౌల్స్ క్లీన్ చేసుకోవడం, రూమ్ క్లీన్ చేసుకోవడం. సో, వీటిని చోరే అంటారనమాట. నెక్స్ట్ కొరియోగ్రాఫర్. సో, కొరియోగ్రాఫర్ అంటే తెలుసు. డాన్స్ నేర్పే అతన్ని కొరియోగ్రాఫర్ అంటారనమాట. అది 320. 321 వచ్చేసి క్రానిక్. క్రానిక్ డిసీజెస్ అంటారు కదా! దీర్ఘకాలిక వ్యాధులు అని. అంటే ఎక్కువ కాలం ఉండేదనమాట. లాంగ్ టర్మ్ వరకు ఉండేయి. నెక్స్ట్ క్రోనికల్. క్రోనికల్ అంటే ఫ్యాక్చువల్ రిటర్న్ అకౌంట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అకరెన్స్. సో, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఒక ఆర్డర్‌లో వస్తే వాడిని క్రోనికల్ అంటారనమాట. క్రోనికల్ సీక్వెన్స్‌లో ఉంటాయంటారు కదా! అలమాట. క్రొనాలజీ. క్రొనాలజీ అన్నా సేమ్. ఆర్డర్ ఆఫ్ దేర్ అకరెన్స్. ఒక సీక్వెన్స్‌లో ఉంటే వాడిని క్రొనాలజీ అంటారు. నెక్స్ట్ క్రొనాలజీ. ఇప్పుడే చెప్పాను. క్రొనాలజీ అంటే క్రొనలాజికల్. సో, క్రొనాలజీ, క్రొనలాజికల్ 2 ఒకటే. నెక్స్ట్ క్రోనోమీటర్. సో, క్రోనోమీటర్ అంటే అన్ ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ టైమ్ యాక్యురేట్‌లీ ఇన్ స్పైట్ ఆఫ్ మోషన్ ఆర్ వేరియేషన్ ఇన్ టెంపరేచర్, హ్యూమిడిటీ. సో, కొన్ని చోట్ల ఏంటంటే ఎర్త్ మీద సో, ఈ కండిషన్స్‌ని బేస్ చేసుకొని టైమ్ చేంజ్ అవుతూ ఉంటది. టెంపరేచర్ గాని, హ్యూమిడిటీ, ఎయిర్ ప్రెషర్. సో, ఈ వీటినన్నీ కొన్నా కూడా ఎగ్జాక్ట్‌గా టైమ్ చెప్పడానికి వాడే మిషన్‌ని క్రోనోమీటర్ అంటారనమాట. నెక్స్ట్ చర్లిష్. చర్లిష్ అంటే రూడ్ ఇన్ ఏ మీన్ స్పిరిటెడ్ అండ్ సర్లీ వే. అంటే రూడ్‌గా బిహేవ్ చేయడం. చాలా చిరాకుగా బిహేవ్ చేయడం అనమాట చర్లిష్ అంటే. నెక్స్ట్ చట్బాజ్ సారీ చచ్పా, చచ్పా ఓకే. చచ్పా. నెక్స్ట్ ఎక్స్‌ట్రీమ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఆర్ అదాసిటీ. అతి అంటారు కదా! అతిగా ఉంది ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. అతిగా కాన్ఫిడెన్స్ ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందన్న పర్సన్‌ని చచ్పా అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్కమ్లోషన్. సో, సర్కమ్ అంటే అరౌండ్. లోక్షన్ అంటే మాట్లాడడం. ద యూజ్ ఆఫ్ మెనీ వర్డ్స్ వేర్ ఓన్లీ ఎ ఫ్యూ ఆర్ నెసెసరీ. అంటే నువ్వు 3 మాటలు మాట్లాడితే సరిపోయే చోట 10 మాటలు మాట్లాడి అతి చేయడం అనమాట. సో, అలాంటి పర్సన్‌ని సర్కమ్‌లోక్షన్ అంటారనమాట. నెక్స్ట్ సర్కమ్‌స్టాన్షియల్. సో, సర్కమ్‌స్టాన్షియల్ అంటే జాగ్రత్తగా చూడడం అనమాట. క్లూస్ అవైలబుల్ ఎట్ ఏ సీ అంటే చాలా విజిలెంట్‌గా పరిశీలించడం అనమాట. దాన్ని సర్కమ్‌స్టాన్షియల్ అంటారు. నెక్స్ట్ సిటడెల్. సిటడెల్ అంటే ఫోర్ట్రెస్ టైపికల్లీ వన్ ఆన్ హై గ్రౌండ్ అబోవ్ ఎ సిటీ. సో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూస్తే సిటడెల్ అనే వర్డ్ ఎక్కువ కనిపిస్తది. సో, సిటడెల్ అంటే హైయెస్ట్ ప్లేస్‌లో ఉండే ఫోర్ట్రెస్ అనమాట. సో, కిందంతా ప్రజలుంటే పైన మాత్రం రాజుంటాడు. సో, అలాంటి ప్లేస్‌ని సిటడెల్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లాంబర్. సో, క్లాంబర్ అంటే క్లైంబ్ ఆర్ మూవ్ విత్ డిఫికల్ట్ ఆర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టైపికల్లీ యూజింగ్ వన్స్ హ్యాండ్ అండ్ ఫీట్. సో, హ్యాండ్స్, ఫీట్ యూజ్ చేసి క్లైంబ్ చేయడం. అది కూడా ఈజీగా క్లైంబ్ చేయడం కాదు. చాలా హార్డ్ వర్క్‌తో క్లైంబ్ చేయడం. దాన్ని క్లాంబర్ అంటారు. నెక్స్ట్ క్లామరస్. క్లామరస్ అంటే మేకింగ్ ఎ లౌడ్ అండ్ కన్‌ఫ్యూజ్డ్ నాయిస్. సో, చాలా పెద్ద శబ్దాలు చేయడం అనమాట క్లామరస్ అంటే. సో, క్లామర్ అన్నా కూడా సేమ్ ఎ లౌడ్ ఎపియల్ ఆర్ డిమాండ్. సో, క్లామర్ అంటే క్లామరస్ అన్నా ఒకటే. నెక్స్ట్ క్లాస్ట్రోఫోబియా. క్లాస్ట్రో అంటే సింగిల్, సోలో అలా వస్తది. ఫోబియా అంటే భయం. సో, ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఎ స్మాల్ కన్‌ఫైన్డ్ ప్లేస్. అంటే చిన్న చిన్న ప్రదేశాల్లో భయపడతారు కదా! సో, కొంతమంది ఏంటంటే చిన్న ప్రదేశాలు చూసేటప్పటికి భయపడతారనమాట. కన్‌ఫైన్డ్ ఏరియాలో ఏదో వాళ్ళేదో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. సో, అలాంటిది క్లాస్ట్రోఫోబియా. నెక్స్ట్ క్లయింట్లీ. క్లయింట్లీ అంటే ఆల్ ద కస్టమర్స్ ఆఫ్ ఎ బిజినెస్. అంటే ఒక షాప్‌లో ఉండే బిజినెస్‌లో ఉన్న అందరు కస్టమర్లని కలిపి క్లయింట్లీ అంటారనమాట. సో, మనం అంటాం కదా! క్లయింట్స్ అని. మా క్లయింట్స్ వీళ్ళంటారు కదా! సో, అలా క్లయింట్లీ. నెక్స్ట్ వచ్చేసి క్లోక్ రూమ్. క్లోక్ రూమ్ కూడా చాలా ఫేమస్ వర్డ్ ఇది. ఎందుకంటే ఏ టెంపుల్స్‌కెళ్ళినా క్లోక్ రూమ్‌లో మీరు సామానం భద్రపరుచుకోవాలి. లేదంటే మొబైల్స్ భద్రపరుచుకోవాలి అని బోర్డ్స్ ఉంటాయి కదా! క్లోక్ రూమ్ అంటే అదే. ఏ రూమ్ ఇన్ ఏ పబ్లిక్ బిల్డింగ్ వేర్ ఔట్‌డోర్ క్లోత్స్ ఆర్ లగేజెస్ మే బి లెఫ్ట్స్ అంటే చార్జెస్ ఇచ్చుకొని మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి టెంపరరీగా. నెక్స్ట్ క్లక్ అంటే సౌండ్ మేడ్ బై హెన్. సో, ఇప్పుడు సౌండ్స్‌లో ఇది ఫిఫ్త్‌దో, సిక్స్త్‌దో అనుకుంటా. సో, క్లక్ అంటే హెమ్ చేసే సౌండ్ అనమాట. క్లక్, 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 క్లక్ అంటారు కదా! సో, అలా అనమాట. నెక్స్ట్ కోస్ట్, ల్యాండ్ బిసైడ్ ఏ సీ. సారీ. సో, ల్యాండ్ బిసైడ్ ఏ సీ అంటే సో, ఆ ల్యాండ్ పక్కన ఉండే సముద్రం ఏదైతే ఉందో దాన్ని కోస్ట్ అంటారనమాట. ఆ మధ్యలో ఉండేదాన్ని. నెక్స్ట్ కాబ్‌వెబ్. కాబ్‌వెబ్ అంటే స్పైడర్స్ హోమ్. సో, స్పైడర్స్ హోమ్‌ని కాబ్‌వెబ్ అంటారనమాట. ఇప్పుడు లైన్ ఉండేదాన్ని డెన్ ఎలా అంటామో అలా అనమాట. స్పైడర్స్ హోమ్‌ని కాబ్‌వెబ్ అంటారు. నెక్స్ట్ కాక్‌పిట్. కాక్‌పిట్ అంటే తెలిసిందే. ఫ్లైట్‌లో ఉండే ఫ్రంట్ పార్ట్ అంటే పైలట్స్ ఉండే ఏరియా అనమాట కాక్‌పిట్ అంటే. ఏ స్మాల్ కంపార్ట్మెంట్ ఇన్ ఎన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫర్ ద పైలట్. సో, పైలట్ కోసం డ్రైవింగ్ కోసం ఉండే ఏరియాని కాక్‌పిట్ అంటారనమాట. నెక్స్ట్ కాక్‌టైల్. సో, కాక్‌టైల్ అంటే డ్రింక్ యూజువల్లీ మేడ్ ఫ్రమ్ ఏ మిక్స్చర్
ఆఫ్ 1 ఆర్ మోర్ ఆల్కహాలిక్ డ్రింక్స్. సో, 1 లేదా అంతకన్నా ఎక్కువ ఆల్కహాలిక్ డ్రింక్స్‌ని మిక్స్ చేస్తే వచ్చే కాక్టెయిల్‌ని అదే మిక్స్ చేసే డ్రింక్‌ని కాక్టెయిల్ అంటారనమాట. నెక్స్ట్ కొడిసిల్. సో, కొడిసిల్ అంటే అన్ ఇన్‌స్ట్రక్షన్ దట్ ఈస్ యాడెడ్ లేటర్ టు ది విల్ యూజువల్లీ టు చేంజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. సో, ఏదైనా ఒక ఇన్‌స్ట్రక్షను ఒక విల్ అంటే విల్ విల్ రాసి పెట్టారు మీకు అంటారు కదా! సో, పెద్దవాళ్ళు వాళ్ళ కొడుకులకి గాని, లేదంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి గాని విల్ రాసి పెట్టి ఎళ్ళిపోయారు అంటారు కదా! సో, అలాంటి విల్లులో చేంజ్ చేయడానికి ఏదైనా ఇన్‌స్ట్రక్షన్ యాడ్ చేసినా, తీసేసినా అది ఆల్టర్ చేయడానికి వాడే ఆహ్, ఇన్‌స్ట్రక్షన్ అనమాట కొడిసిల్ అంటే. నెక్స్ట్ కోయర్స్. కోయర్స్ అంటే పర్సన్ టు డూ సంథింగ్ బై ఫోర్స్. సో, కోయర్సివ్ ఫోర్స్ అంటారు కదా! అంటే ఫోర్స్‌ఫుల్ ఫోర్స్ అని. సో, అలా అనమాట. ఏదైనా బలవంతంగా చేయించడం. కోయర్సన్. కోయర్సన్ అంటే కూడా సేమే. సో, భయపెట్టడం లేదా ఆహ్, భయపెట్టి లేదా బలవంతంగా ఏదైనా సంథింగ్ అగ్రీ ఆర్ చేయించడం అనమాట అది. నెక్స్ట్ కోఫర్. కోఫర్ అంటే ఏ స్ట్రాంగ్ బాక్స్ ఆర్ స్మాల్ చెస్ట్ ఫర్ హోల్డింగ్ వాల్యుబుల్స్. సో, వాల్యుబుల్స్‌ని దాయడం కోసం వాడే స్మాల్ చెస్ట్‌ని లేదా ఒక స్మాల్ స్ట్రాంగ్ బాక్స్‌ని కాఫర్ అంటారు. నెక్స్ట్ కాఫిల్. ఇది కాఫిల్. సో, కాఫిల్ అంటే కలెక్షన్ ఆఫ్ స్లేవ్స్. సో, ఎర్లియర్ డేస్‌లో ఆఫ్రికాలోని వాళ్ళని అమెరికా వాళ్ళు లేదంటే బ్రిటిష్ వాళ్ళు స్లేవ్స్ కింద యూజ్ చేసుకునేవారు. సో, వాళ్ళ కలెక్షన్ ఆఫ్ స్లేవ్స్‌ని కాఫిల్ అంటారనమాట. నెక్స్ట్ కోయిన్సిడెన్స్ అంటే తెలిసిందే. రిమార్కబుల్ అకరెన్స్ ఆర్ ఈవెంట్ సర్కమ్‌స్టాన్షియల్ వితౌట్ అపెరెంట్ క్యాజువల్ కనెక్షన్. సో, అనుకోకుండా వచ్చేదాన్ని కోయిన్సిడెన్స్ అంటారు. నెక్స్ట్ కొలీగ్ అంటే ఒకే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీని కొలీగ్ అంటారు. నెక్స్ట్ కొలలోక్యూ అంటే మ్యూచువల్ డిస్క్లోజ్. అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం ఉంటది చూసావా? ఏదైనా దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం అంటారు. సో, అదనమాట. కొలలోక్యూ అంటే. నెక్స్ట్ వచ్చేసి కొల్యూషన్ అంటే సీక్రెట్ అగ్రీమెంట్ ఎస్పెషల్లీ ఇన్ ఆర్డర్ టు సంథింగ్ డిజానెస్ట్ ఆర్ డిసీవ్ పీపుల్. సో, ప్రజలను మోసం చేయడానికి లేదా ఎవరినన్నా మోసం చేయడానికి సీక్రెట్‌గా రన్ చేసే అగ్రీమెంట్ చేసుకుంటాం కదా! సో, అలాంటి సిట్యుయేషన్‌ని కొల్యూషన్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి కాలనీ. కాలనీ అంటే గ్రూప్ ఆఫ్ యాంట్స్. సో, యాంట్స్ ఉండే ప్లేస్‌ని కాలనీ అంటారు. ఇందాక మనం కాబ్‌వెబ్ ఎలా అన్నామో అదే స్పైడర్స్‌కి, ఇది యాంట్స్‌కి కాలనీ. నెక్స్ట్ కొలోసస్ అంటే గిగాంటిక్ స్టాచ్యూ. సో, కొలోసస్ అంటే మనం కొలోసస్ అని మనం మార్వెల్ మూవీస్‌లో క్యారెక్టర్ ఉంటది కొలోసస్ అని. సో, ఆ కొలోసస్ అంటే గిగాంటిక్ పర్సన్ అనమాట. ఇది ఇక్కడ గిగాంటిక్ స్టాచ్యూ అనమాట. కొమోమరేట్ అంటే ఆహ్, నివాళులు అర్పించడం అంటారు చూసారా? కొమోమరేట్ చేయడం అంటే ఆళ్ళదనమాట. నివాళులు అర్పించడం. టు కీప్ ఏ గ్రేట్ పర్సన్ ఆర్ ఈవెంట్ ఇన్ పీపుల్స్ మెమరీ. నెక్స్ట్ కమిషన్ తెలిసిందే. మనీ గివెన్ టు ఎన్ ఏజెంట్ ఆన్ సేల్స్. సో, ఏదైనా సేల్ చేసినప్పుడు బోనస్ కింద ఇచ్చేదాన్ని కమిషన్ అంటారు. కమ్యూనికేషన్ తెలుసు. ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కంపాషన్ అంటే టు హావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ సింపథీ విత్ ఎ డిజైర్ టు హెల్ప్. సో, స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండి సింపథీ చూపిస్తూ ఏదైనా హెల్ప్ చేయాలనుకునే కోరిక కలిగి ఉండేటప్పుడు ఎవరినన్నా ఓదార్చడం అంటారు కదా! సో, అది కంపాషన్ అంటే. నెక్స్ట్ కంపాట్రియోట్స్ అంటే పీపుల్ హూ బిలాంగ్ టు ద సేమ్ కంట్రీ. సో, పాట్రియాట్స్ అంటారు కదా! దేశభక్తులు. అలాగే కంపాట్రియాట్స్ అంటే ఒకే దేశానికి చెందిన వాళ్ళు అని అర్థం అనమాట. నెక్స్ట్ కంపేరీ అంటే ఎ పర్సన్ హూ ఇంట్రొడ్యూస్ ద పెర్ఫార్మర్స్ ఆర్ కాంటెస్టెంట్స్ ఇన్ ఎ వెరైటీ షో. సో, ఇట్స్ లైక్ యాంకర్ కొంచెం చెప్పాలంటే కరెక్ట్‌గా. బట్ ఏంటంటే కొంచెం డిఫరెన్స్. దీనికి ఒక డిఫరెంట్ వర్డ్ ఇచ్చారంతే కంపేరీ అని. సో, కంపారి అంటే ఏం లేదు యాంకర్ లాంటిదే. తను ఎలా అయితే క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తదో షోలో అలా అనమాట. నెక్స్ట్ కంప్లాసెంట్ అంటే సాటిస్ఫైడ్ విత్ నో డిజైర్ టు చేంజ్ ఆర్ ఇంప్రూవ్. సో, ఉన్నదాంతో సంతృప్తి పడేవాడనమాట. అంటే ఏదైనా దాంట్లో నెగ్గాడంటే అక్కడిదాకా నేను చాలు ఇంక నేను చేయలేను. సో, నేను సాటిస్ఫైడ్ అనుకుంటాడు కదా! అలాంటి పర్సన్‌ని కంప్లాసెంట్ పర్సన్ అంటారనమాట. నెక్స్ట్ కాంప్లిమెంట్ అంటే టు మేక్ పర్ఫెక్ట్ ఆర్ కంప్లీట్. సో, కంప్లీట్‌గా ఉండేదాన్ని కాంప్లిమెంట్ అంటారనమాట. సారీ ఇక్కడ ఒకసారి చూడండి మీరు. కాంప్లిమెంట్. పీఎల్ఐ కాదు ఇది. పీఎల్ఈ. పీఎల్ఈ. ఈ ఈ ఈ ఈ వచ్చినప్పుడు టు మేక్ పర్ఫెక్ట్ ఆర్ కంప్లీట్. ఏదైనా కంప్లీట్‌గా చేసి చూపించడాన్ని, పర్ఫెక్ట్‌గా చేసి చూపించడాన్ని కాంప్లిమెంట్ అంటారనమాట. సో, ఐ వస్తే వేరేదొస్తది. సో, ఒకే లెటర్ డిఫరెన్స్ జాగ్రత్తగా చూసుకోండి. సో, ఈ కాంప్లిమెంట్ వచ్చినప్పుడు ఇది మేక్ పర్ఫెక్ట్ ఆర్ కంప్లీట్. సో, నెక్స్ట్ మీరిక్కడ చూస్తే ఈ కాంప్లిమెంట్‌లో ఐ చూడండి. ఇక్కడ ఐ వచ్చిద్ది. సో, ఈ కాంప్లిమెంట్ ఏంటంటే మనం కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటాం గదా! సో, మీరు అందంగా ఉన్నారు, లేదా మీరు మాట్లాడుతున్నారు, మీరు వర్క్ చేస్తున్నారు. ఇది కాంప్లిమెంట్ అంటే. సో, ఇది కాంప్లిమెంటు. అది వేరే కాంప్లిమెంట్. అది కాంప్లిమెంట్ అంటే కంప్లీట్ అని. ఈ కాంప్లిమెంట్ అంటే
ఇది ఏదైనా అడ్మైరేషన్ చేయడం అనమాట. కంపోజిటర్ అంటే వన్ హూ సెట్స్ టైర్ ఫర్ బుక్స్, న్యూస్ పేపర్స్ ఎట్సెట్రా. అంటే ఏంటంటే కంపోజిటర్ అంటే బుక్స్ టైప్ చేస్తూ ఉంటాడు కదా! కంపోజ్ చేయడం అంటారు చూసారా? మ్యూజిక్ కంపోజ్ చేస్తారు. అలాగే బుక్స్ కంపోజ్ చేయడం లేదా న్యూస్ పేపర్స్‌ని సెట్ చేసి వాటికి సౌండ్స్ ఇలా ఇలా లేయర్స్ ఉండాలి, లాక్‌డౌన్ ఉండాలి, ఇలా ఉండాలని ప్రింట్ చేస్తారు కదా! తనని కంపోజిటర్ అంటారు. నెక్స్ట్ కంపంక్షన్. సో, కంపంక్షన్ అంటే ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ ఆర్ మోరల్స్ స్కర్పుల్ దట్ ప్రివెంట్స్ ఆర్ ఫాలోస్ ద డూయింగ్ ఆఫ్ సంథింగ్ బ్యాడ్. అంటే ఏదైనా మనం తప్పు చేసేటప్పుడు మనకి ఈ ఇమాజినేషన్‌లో ఉంటాయి కదా! ఈ భుజం మీద హెల్లో, ఈ భుజం మీద హెవెను 2 డిస్కషన్ చేసుకుంటూ ఉంటాయి కదా! నువ్వు చెయ్యని హెల్ అంటే హెవెన్ నుంచి నువ్వు చేయొద్దు అని ఒక ఏంజెల్ అంటది. సో, అది ఇమాజినేషన్ అనమాట. మనం మూవీస్‌లో చూస్తూ ఉంటాం. సో, అలా తప్పుల్ని చేయకుండా కాపాడడం కంపంక్షన్ అంటే. నెక్స్ట్ కన్సీటెడ్ అంటే హావింగ్ టూ మచ్ ప్రైడ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ యూ డూ. సో, మనం చేసే పనిలో ఓవర్‌గా అతి చేసుకోవడం అన్నట్టు. ప్రైడ్ చేసుకోవడం, గొప్పలు చెప్పుకోవడాన్ని కన్సీటెడ్ అంటారు. నెక్స్ట్ కన్సీవబుల్ అంటే కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఇమాజిన్డ్ ఆర్ గ్రాస్ప్డ్ మెంటల్లీ. సో, ఏదైనా చెప్పిన వెంటనే ఇమాజిన్ చేసుకొని గ్రాస్ప్ చేసుకోవడం అంట కన్సీవబుల్ అంటే. కాన్సంట్రిక్ అంటే హావింగ్ కామన్ సెంటర్. సో, కాన్సంట్రిక్ సర్కిల్స్ అంటాం కదా! సో, 3 సర్కిల్స్ హావింగ్ సేమ్ సెంటర్. దీన్ని కాన్సంట్రిక్ సర్కిల్స్ అంటారు. సో, అలా అన్నమాట. హావింగ్ కామన్ సెంటర్ ఉండాలి దానికి. అది సర్కిల్ గాని, స్పియర్ గాని అయ్యుండాలి. సో, అప్పుడు కాన్సంట్రిక్ అవుతదది. నెక్స్ట్ కాంకుబినేజ్. సో, కాంకుబినేజ్ అంటే ఆహ్, ఇది స్పెల్లింగ్ చూసుకోండి. కాంకుబినేజ్. ఓకే. కాంకుబినేజ్ అంటే లివింగ్ టుగెదర్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ వుమన్ వితౌట్ బీయింగ్ మ్యారీడ్. సో, లివింగ్ రిలేషన్‌షిప్స్ అంటారు కదా! సో, పెళ్లి కాకుండా కలిసుండడం. సో, దాన్ని కాంకుబినేజ్ అంటారనమాట. నెక్స్ట్ కాండోమినియం. సో, కాండోమినియం అంటే అపార్ట్మెంట్ బిల్డింగ్ ఇన్ విచ్ ఈచ్ అపార్ట్మెంట్ ఈస్ ఓన్డ్ సెపరేట్‌లీ బై ద పీపుల్ లివింగ్ ఇన్ ఇట్ ఆల్సో కంటైనింగ్ షేర్డ్ ఏరియాస్. సో, సేమ్ అపార్ట్మెంట్‌కి మనం స్టార్టింగ్‌లో ఏం చదువుకున్నామో అదే కండోమినియం అంటే. సో, అదేంటంటే అపార్ట్మెంట్‌లో నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో, ఇది కూడా సేమే. నంబర్ ఆఫ్ పీపుల్ ఓన్డ్ సెపరేట్‌లీ బై ద పీపుల్ లివింగ్ ఇన్ ఇట్ ఆల్సో కంటైనింగ్ షేర్డ్ ఏరియా. సింపుల్‌గా చెప్పాలంటే అపార్ట్మెంట్‌కి ఇది ఒక సినానిమ్ కింద చెప్పుకోవచ్చు కండోమినియం అంటే. నెక్స్ట్ కండోని. కండోని అంటే ఫర్‌గివ్, పార్డన్ సమ్ రాంగ్ డూయింగ్ ఆర్ అన్ ఆఫెన్స్. సో, పార్డన్ చేయడం, క్షమాభిక్ష ఇవ్వడం అనమాట. ఏదైనా చేసిన తప్పుకి. సో, దాన్ని కండోనే అంటారు. సో, ఇంతకుముందు మనం ఆల్రెడీ క్షమాభిక్ష మీద 2 చూసాం. సో, అవేంటో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కన్ఫెక్షనర్. సో, కన్ఫెక్షనర్ అంటే ఏ కంపెనీ ఆర్ ఏ పర్సన్ దట్ మేక్స్ ఆర్ సెల్స్ స్వీట్స్ ఆర్ చాక్లెట్స్. సో, చాక్లెట్స్ గానీ, స్వీట్స్ గానీ అమ్మే కంపెనీలో పనిచేసే పర్సన్ గానీ, లేదంటే కంపెనీ గానీ కన్ఫెక్షనర్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి కన్ఫెస్. సో, కన్ఫెస్ అంటే టు మేక్ అప్ సంథింగ్ యాస్ ఎ ట్రూ. అంటే చేసిన తప్పు ఒప్పుకోవడం అనమాట. షీ కన్ఫెస్డ్ హెర్‌సెల్ఫ్ అంటారు కదా! సో, హి కన్ఫెస్డ్ హిమ్‌సెల్ఫ్ అంటారు. సో, అదనమాట. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అంటే అరేంజ్‌మెంట్ ఆఫ్ పార్ట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఫార్మ్ ఆర్ ఫిగర్. సో, ఏదైనా అరేంజ్‌మెంట్ చేసి చూపించడం అనమాట కాన్ఫిగరేషన్ అంటే. సో, ఈ నీ ల్యాప్‌టాప్ కాన్ఫిగరేషన్ అంటే దాని ల్యాప్‌టాప్‌లో ఉండే ఫీచర్స్ ఏంటి? దాని అరేంజ్‌మెంట్స్ ఏంటి? అని ఉంటది కదా! సో, అదనమాట. నెక్స్ట్ కన్ఫిస్కేట్ అంటే సో, టు అఫీషియల్లీ టేక్ సంథింగ్ అవే ఫ్రమ్ సంబడీ. సో, ఏదైనా పోలీస్ ఇన్స్‌పెక్షన్ జరిగినప్పుడు సో, ఇవి మీవి కాదు మేము సీజ్ చేస్తున్నామని తీసుకెళ్ళిపోతారు కదా! సో, అలాంటిదనమాట కన్ఫిస్కేట్ అంటే. బలవంతంగా తన దగ్గర నుంచి తీసుకోవడం. నెక్స్ట్ కన్‌ఫ్లాగ్రంట్ అంటే కంబస్టిబుల్స్ ఆర్ ఫ్లమబుల్స్. సో, ఆహ్, ఏదైనా మండే గుణం ఉండేదనమాట కన్‌ఫ్లాగ్రంట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి కన్‌ఫ్లూయెన్స్ అంటే ఏ ప్లేస్ వేర్ 2 ఆర్ మోర్ రివర్స్ మీట్. సో, ప్రయాగ్‌రాజ్ అంటాం కదా! సో, ప్రయాగ్‌రాజ్ అంటే అక్కడ 3 రివర్స్ మీట్ అవుతాయి. సో, అలాంటి ప్లేస్‌ని కన్‌ఫ్లూయెన్స్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి కన్ఫార్మిస్ట్. సో, కన్ఫార్మిస్ట్ అంటే ఏ పర్సన్ హూ కన్ఫర్మ్స్ ఆర్ యాక్సెప్టెడ్ బిహేవియర్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్. అంటే ఏది చెప్పినా యాక్సెప్ట్ చేసేవాడనమాట. నమ్మేవాడు వెంటనే. సో, అలాంటి పర్సన్‌ని కన్ఫార్మిస్ట్ అంటారనమాట. అన్ని బ్లైండ్‌గా ఫాలో అవుతాడనమాట ఏమైనా. నెక్స్ట్ కాంజెనిటల్ అంటే పెట్రైని ఆహ్, సారీ పెర్టైనింగ్ టు అన్ ఇండివిడ్యువల్ ఫ్రమ్ బర్త్. అంటే ఆహ్, బర్త్‌కి సంబంధించిందనమాట కాంజెనిటల్ అంటే. అంటే పుట్టుకతోనే వచ్చిందంటారు చూసారా? అలా అనమాట. బిడ్డ కడుపులో ఉండగానే వచ్చింది అంటారు చూసారా? ఏదైనా బిహేవియర్ గాని, అలవాటు గాని. సో, అలాంటి దాన్ని బిగినర్ నుంచే వచ్చిన దాన్ని కాంజెనిటల్ అంటారు. నెక్స్ట్ కాంగ్లోమెరేట్ అంటే కార్పొరేషన్ మేడ్ బై ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ దట్ ఆపరేట్ ఇన్ డైవర్సిఫైడ్ ఫీల్డ్స్.
సో, నంబర్ ఆఫ్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఉంటాయి కదా! అవన్నీ కంబైన్ చేసి ఒక కార్పొరేషన్ కింద ఫార్మ్ అయితే దాన్ని కంగ్లోమరేట్ అంటారనమాట. నెక్స్ట్ కాంగ్రిగేషన్. కాంగ్రిగేషన్ అంటే అన్ అసెంబ్లీ ఆఫ్ వర్షిప్పర్స్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హావ్ కేమ్ టుగెదర్ టు ఎ రిలీజియస్ బిల్డింగ్ ఫర్ వర్షిప్ అండ్ ప్రేయర్. సో, సింపుల్‌గా చెప్పాలంటే కాంగ్రిగేషన్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ డూయింగ్ వర్షిప్ అనమాట. సో, అది దాన్ని కాంగ్రిగేషన్ అంటారనమాట. నెక్స్ట్ కంజంక్చర్. కంజంక్చర్ అంటే ఎన్ ఒపీనియన్ ఆర్ కంక్లూజన్ ఫార్మ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్‌కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో, ఏదైనా ఒపీనియన్ గాని, కంక్లూజన్ గాని ఇన్‌కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయ్యి ఆహ్, నీకు డీటెయిల్స్ సరిగ్గా తెలియకుండా నువ్వు కంక్లూడ్ చేసావంటారు చూసారా? అంటే సగం సగం నాలెడ్జ్‌తో ఏదైనా కంక్లూడ్ చేసే అలాంటి పర్సన్‌ని లేదా సిట్యుయేషన్‌ని కంజంక్చర్ అంటారనమాట. నెక్స్ట్ కొనైజర్. సో, కొనైజర్ అంటే ఎ మ్యాన్ హూ నోస్ ఎ లాట్ అబౌట్ థింగ్స్ లైక్ ఫుడ్, మ్యూజిక్, ఆర్ట్. సో, ఈ 3 థింగ్స్ సంబంధించి నాలెడ్జ్ ఉన్న పర్సన్‌ని కనోసియర్ అంటారనమాట. నెక్స్ట్ కన్సైన్స్. సో, కన్సైన్స్ అంటే ఫీలింగ్ ఇన్‌సైడ్ యూ విచ్ టెల్ యూ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. సో, ఇందాకే మాట్లాడుకున్నాం మనం. సేమ్ వర్డ్ వచ్చేసి కంపంక్షన్. సో, సేమ్ ఇదే కంపంక్షన్ అండ్ ఇప్పుడు మనం చూసిన ఆహ్, కన్సైన్స్ అన్న. సో, కంపంక్షన్ అన్నా, కన్సైన్స్ అన్నా ఒకటే. నెక్స్ట్ కన్సెంషియస్. కన్సెంషియస్ అంటే వన్ హూ డస్ వన్స్ వర్క్ త్రూ అండ్ సీరియస్‌లీ, థరోలీ అండ్ సీరియస్‌లీ. సో, ఎవరైతే పని సీరియస్‌గా, థరోగా చేసుకుంటారో సో, అలాంటిని కన్సెంషియస్ పర్సన్ అంటారు. నెక్స్ట్ కన్స్క్రిప్షన్. కన్స్క్రిప్షన్ అంటే కంపల్సరీ ఎన్లిస్ట్‌మెంట్ ఫర్ మిలిటరీ సర్వీసెస్. సో, ఇండియాలో ఇది లేదు గానీ చైనా గాని, సౌత్ కొరియా గాని, ఇలాంటి ప్లేసెస్‌లో కంపల్సరీగా ఈ ఏజొచ్చిన తర్వాత మిలిటరీలో అయితే కంపల్సరీ వర్క్ చేయాలి. సో, ఆహ్, అలాంటి సిట్యుయేషన్‌ని కన్స్క్రిప్షన్ అంటారనమాట. నెక్స్ట్ కన్జర్వేషన్. కన్జర్వేషన్ అంటే కేర్‌ఫుల్ ప్రిజర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో, ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. సో, ఖచ్చితంగా ఇంపార్టెంట్‌గా ఉన్న వైల్డ్ లైఫ్ లేదా వైల్డ్ ప్లాంట్స్ ఉంటాయి గదా! సో, యానిమల్స్ వీటిని ప్రొటెక్ట్ చేయడం అన్నట. అంటే అంతరించిపోతున్న జీవుల్ని కాపాడడం కన్జర్వేషన్ అంటే. నెక్స్ట్ కన్జర్వేటివ్ అంటే అపోజిట్ టు గ్రేట్ ఆర్ సడెన్ చేంజ్. అంటే ఏదైనా సడెన్‌గా చేంజ్ చేయడానికి లేదంటే మూవ్ అవ్వడానికి మాట్లా వా మాట్ మారేవాళ్ళుంటారు కదా! అలాంటి వారు ఎప్పటికీ మారరనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌ని కన్జర్వేటివ్ సిట్యుయేషన్ అంటారనమాట. అంటే వాళ్ళు దానికి అపోజిట్‌గా ఉంటారనమాట సడెన్‌గా మారాలంటే. నెక్స్ట్ కన్సోల్. కన్సోల్ అంటే కంఫర్ట్ సమ్‌వన్ ఎట్ ఎ టైమ్ ఆఫ్ గ్రీఫ్ అండ్ డిసప్పాయింట్‌మెంట్. సో, ఏదైనా డిసప్పాయింట్‌మెంట్ గాని, గ్రీఫ్‌లో ఉన్నప్పుడు గాని ఓదార్చడం అనమాట. దాన్ని కన్సోల్ అంటారు. నెక్స్ట్ కాన్స్పిరసీ. కాన్స్పిరసీ అంటే సీక్రెట్ ప్లాన్ మేడ్ టు డూ సంథింగ్. ఏదైనా తప్పు చేయడానికి గాని, లేదంటే ఏదో ఒకటి సీక్రెట్‌గా చేయడానికి ప్లాన్ చేసుకుంటే దాన్ని కాన్స్పిరసీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కన్‌స్టెలేషన్. సో, కన్‌స్టెలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ దట్ ఫార్మ్ ఏ షేప్ ఇన్ ద స్కై అండ్ హాస్ ఎ నేమ్. సో, స్టార్స్ ఉంటాయి గదా! మనకి ఆకాశంలో. సో, అవి ఒక ప్యాటర్న్ ఫార్మ్ జేసినప్పుడు వాటి ద్వారా మనం రకరకాల స్టా సింబల్స్ డ్రా చేస్తూ ఉంటాం. సో, వాటిని మనం తెలుగులో రాసులు అంటాం చూసారా? సో, అవన్నమాట. ఆ కాన్‌స్టలేషన్‌ని అదే ఆ పర్టిక్యులర్ సింబల్స్‌ని కాన్‌స్టలేషన్స్ అంటారనమాట. నెక్స్ట్ కాన్స్టర్నేషన్. సో, ఇది కాన్స్టలేషన్, ఇది కాన్స్టర్నేషన్. సో, కాన్స్టర్నేషన్ అంటే స్టేట్ ఆఫ్ యాంక్సైటీ ఆర్ డిస్మే కాజింగ్ మెంటల్ కన్‌ఫ్యూజన్ అనమాట. సో, అదొక సిట్యుయేషను. ఆ సిట్యుయేషన్ చాలా క్లమ్జీగా ఉంటది. యాంక్సైటీగా ఫీల్ అవుతారు. అదొక మెంటల్ కన్‌ఫ్యూజన్‌లా ఉంటదనమాట. దాన్ని కన్స్టర్నేషన్ అంటారనమాట. నెక్స్ట్ కన్‌స్ట్రైన్డ్. సో, కన్‌స్ట్రైన్డ్ అంటే ఇంపోజ్డ్ ఏ రిస్ట్రిక్షన్ ఆన్. సో, ఏదైనా రిస్ట్రిక్షన్ ఇంపోజ్ చేస్తే దాన్ని ఒక పర్సన్ మీద గాని, సిట్యుయేషన్‌లో గాని దాన్ని కన్‌స్ట్రైన్డ్ సిట్యుయేషన్ ఆర్ కన్‌స్ట్రైన్డ్ పర్సన్ అంటారనమాట. నెక్స్ట్ కన్స్యూమేట్. సో, కన్స్యూమేట్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ స్కిల్డ్ అనమాట. సో, తను చాలా స్కిల్డ్ అనమాట చెఫ్‌లో. సో, అలాంటి ఏదైనా ఒక ఆహ్, ప్రొఫెషన్‌లో స్కిల్ ఉన్న పర్సన్‌ని కన్స్యూమేట్ అంటారు. నెక్స్ట్ కంటాజియన్. సో, కంటాజియన్ అంటే ఒకరి నుంచి ఒకళ్ళకి అంటుకుంటది చూసారా? ఫాస్ట్ స్ప్రెడ్ అవుతది. సో, దాన్ని కంటాజియన్ అంటారు. కంటాజియస్ కూడా సేమే. నెక్స్ట్ కంటామినేటెడ్ అంటే కలుషితం అవ్వడం. సో, అడల్టరేషన్ అంటాం చూసారా? దానికి కొంచెం సిమిలర్ ఇది. సో, అడల్టరేషన్ అంటే తక్కువలో అడల్టరేట్ చేయడం అనమాట. కలుషితం చేయడం. ఇది కంటామినేటెడ్ అంటే పాడైపోవడం పూర్తిగా. అది అడల్టరేషన్ అంటే మనకు తెలీదు అది పాడైనట్టు. బట్ ఏంటంటే ఒరిజినల్ ఐటెమ్‌లా ఉంటది. బట్ ఏంటంటే కంటామినేటెడ్ అంటే మొత్తం మారిపోద్ది. అంటే ఒక ఐటెమ్ యొక్క
పూర్తి షేపు, కలరు అన్నీ మారిపోతాయి. పొల్యూట్ చేయడం వల్ల. సో, అది కంటామినేషన్ అంటే. నెక్స్ట్ కంటెంపరరీ అంటే బిలాంగింగ్ టు ద సేమ్ టైమ్. అంటే ఒకేసారి 2 ఉంటాయంటారు చూసారా? ఒకేసారి 2 చోట్ల ఎలా ఉన్నామంటారు. సో, అది కంటెంపరరీ అంటే. ఒకేసారి 2 చోట్ల జీవించడం, లేదంటే 2 చోట్ల పని కానివ్వడం అదనమాట. నెక్స్ట్ కంటెంటెడ్. కంటెంట్ అంటే సమ్‌వన్ హూ ఈస్ సాటిస్ఫైడ్ విత్ లైఫ్ ఈజ్ జనరల్. సో, దీనికి సినానిమ్ కూడా ఉంది. కంటెంటెడ్ అంటే కంప్లసెంట్ అన్నాం చూసావా ఇందాక మనం కంప్లసెంట్ సీఈఎన్‌టి. సో, ఇది కొంచెం సిమిలర్ అనమాట కంటెంటెడ్‌కి. నెక్స్ట్ సమ్‌వన్ హూ ఈస్ సాటిస్ఫైడ్ విత్ లైఫ్ ఈజ్ జనరల్. నెక్స్ట్ కంటిగ్యూయస్. కంటిగ్యూయస్ అంటే టచింగ్ ఎలా పక్క పక్కనే అంటారు చూసారా? పక్క పక్కన ఉండే ఇల్లుల్ని కంటిగ్యూయస్ హౌసెస్ అంటారు. నెక్స్ట్ కంటింజెన్సీ. అన్ ఈవెంట్ మే నాట్ హ్యాపెన్. అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరగొచ్చు, జరగకపోవచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్‌ని కంటింజెన్సీ అంటారు. నెక్స్ట్ కాంట్రాబాండ్. కాంట్రాబాండ్ అంటే ప్రొహిబిటెడ్ బై లా ఆర్ ట్రీటీ ఫ్రమ్ బీయింగ్ ఇంపోర్టెడ్ ఆర్ ఎక్స్‌పోర్టెడ్. సో, మనకి కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు చూస్తారా? లేదంటే ఎయిర్‌పోర్ట్ అథారిటీ. సో, వాళ్ళేం చేస్తూ ఉంటారంటే టాక్స్ కట్టలేని లేదంటే ఆహ్, యాహ్, ఆహ్, ప్రొహిబిటెడ్ ఐటెమ్స్‌ని సీజ్ చేస్తూ ఉంటారనమాట. ఇంపోర్ట్‌లో గాని, ఎక్స్‌పోర్ట్‌లో గాని. సో, అలాంటి సిట్యుయేషన్‌ని కాంట్రాబాండ్ అంటారనమాట. ఇక్కడికి 400 వర్డ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో, ఈ వీడియోలో 300 నుంచి 400 అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో 400 నుంచి 500 ఉంటాయి. సో, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టేక్ కేర్. బై బై. జై హింద్.